నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ముంపు సమస్య నివారణకు ఉండి నియోజకవర్గంలో అన్ని పంట కాలువలు, మురికి బోదలు ఆధునీకరిస్తున్నాం. డిప్యూటీ స్పీకర్ త్రిబులర్. భీమవరంలో వివాహిత గొంతు కోసి గాయపరిచిన నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. కేసు వివరాలను మీడియాకు వెల్లడించిన డీఎస్పీ జయసూర్య. ఈ నెల 29న భీమవరం రానున్న పీసీసీ అధ్యక్షురాలు షర్మిల సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయాలి. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు హరికుమార్ రాజు. భీమవరంలో మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా భీమవరం డిఎన్ఆర్ కళాశాల, శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు ర్యాలీ. డ్రైనేజీ కారణంగా 1 సెంటు భూమి కూడా మునిగిపోవడానికి వీలు లేదని, దానికి సంబంధించి ఉండి నియోజకవర్గంలో అన్ని పంట కాలువలు, మురికి బోదలు ఆధునీకరిస్తున్నట్లు శాసనసభ ఉప సభాపతి, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురాం కృష్ణంరాజు చెప్పారు. బుధవారం ఆకివీడు మండలం సిద్దాపురం గ్రామంలో 44 లక్షల రూపాయలతో చేపట్టబోయే సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కొల్లేరు రైతు నాయకులు భూపతిరాజు, తిమ్మరాజు మాట్లాడుతూ ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు చొరవతో గ్రామాన్ని మరింత అభివృద్ది చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిట్టిబాబు, ఉప సర్పంచ్ ఇందుకూరి నారాయణరాజు, జడ్పీటీసీ వెంకటరాజు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు మోటుపల్లి రామవరప్రసాద్, ఎంపీపీ కటారి జయలక్ష్మి, బొల్లా వెంకట్రావు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు బాలాజీతో పాటు గ్రామ ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు. సిద్దాపురం గ్రామంలో 44 లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది. అందులో 10 లక్షల రూపాయలు డ్రైన్లకి, ఆ డ్రైన్స్ కూడా ఇంకుడు గుంతల డిజైన్ లో ఆ కొత్త రకంగా ఆ డ్రైన్స్ ప్లాన్ చేయడం జరుగుతుంది. ట్రయల్ గా మొన్న కమిషనర్ పంచాయతీరాజ్ కృష్ణతేజ గారు కృష్ణా జిల్లాలో చేయటం జరిగింది. రిజల్ట్స్ అన్ని బాగున్నాయి. ఎక్కడా కూడా ఇంకా దోమలు రావడానికి కూడా అవకాశం లేకుండా మన నేలలోనే నీళ్ళన్నీ కూడా గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా చక్కగా ఉండేలాగా ఆ డ్రైన్ల నిర్మాణం జరుగుతుంది. ఇక రోడ్లకు కూడా ఒక 33 లక్షల రూపాయలతో రోడ్ల పనులు కూడా మొదలవుతాయి. అన్ని పనులు రాబోయే 60 రోజుల నుంచి 90 రోజుల కాలంలో సంపూర్ణంగా పూర్తి చేసే దిశగా ముందుకెళ్తున్నాం. ఇలాగే ఈ గ్రామంలో ఈ పనే కాకుండా అన్ని గ్రామాల్లో కూడా వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా, అలాగే తాగునీటికి ఇబ్బంది లేకుండా మొత్తం సమూలంగా కాలువల్ని, డ్రైన్లని కూడా ప్రక్షాళన చేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ వచ్చే ముందు ఆ డ్రైన్, రుద్రయ్య కోడి డ్రైన్ చూసుంటారు. ఆ బ్రిడ్జికి ఇదివరకు 2 పక్కల కీకరాజ్యం కనపడేది. అది డ్రైన్ అంటే ఊహించుకోవాలంటే. మరి ఒక పక్క కనుచూపు మేర మొత్తం అంతా క్లీన్ చేయడం జరిగింది. ఆ రెండో పక్క అరణ్యంలాగా ఉంది. రాబోయే 3 నెలల కాలంలో ఆ రుద్రయ్య కోడ డ్రైన్ మొత్తం కూడా కంప్లీట్ గా ఒక పంట కాలువ మాదిరిగా ఆ డ్రైన్ ను కూడా చేయటం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్న డ్రైన్లన్నీ కూడా ఏమన్నా ఆక్రమణలు ఉంటే ఆక్రమణలు తొలగించి, ఆ పక్కనే చెరువు గట్లు అని చెప్పి ఈ చేపల చెరువులు, రైలు చెరువులు ఆక్రమించినవి ఉంటే అవి డ్రైన్లు, కాలువలు ఆక్రమించి వరి కూడా ఊడుస్తున్నారు కొంతమంది. అవన్నీ కూడా మళ్ళీ సక్రమంగా డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోతే ప్రజలు ఎంత దారుణంగా ఇబ్బంది పడతారు. రైతులు అనడానికి సిద్దాపురం గ్రామాన్ని మించిన, మనం ఉన్న గ్రామాన్ని మించిన గ్రామం ఇంకోటి లేదు. ఎప్పుడూ కూడా వాళ్ళు నీరు ఆ డ్రైన్లోకి వెళ్ళాలంటే, ఉప్పుటేరులోకి వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నారు. ఒక పక్క కొల్లేరులో మీరు కాలువ తవ్వద్దంటారు. అన్ని రకాల ఇబ్బందులు కూడా ఈ ఊరు మీదకి కొట్టొచ్చినట్టుగా ఉన్నాయి. ఇలాంటి ఇబ్బందులు ఇంకా చాలా ఊర్లలో ఈ మోతాదులో లేకపోయినా, ఒక సిద్దాపురానికే కాదు, ఎక్కడా కూడా 1 ఇంచు భూమి, 1 ఎకరం భూమి కాదు, 1 ఇంచు భూమి కూడా డ్రైనేజ్ వ్యవస్థ లేక మునిగిపోయిందని చెప్పి కంప్లైంట్ రావడానికి వీల్లేని విధంగా ఒక చక్కటి ప్రణాళికతో ప్రజలందరి సహకారంతో పనిచేసుకుంటూ వెళ్తున్నాం. ఇవాళ 34 లక్షల సిమెంట్ రోడ్లు ఇచ్చారు. రఘురామకృష్ణ సహకారం, జిల్లా పరిషత్ గ్రాంటు. మేమందరం కూడా ఒకే మాట మీద
రఘురామకృష్ణ చెప్పారు పార్టీలకు అతీతంగా. మేమందరం కూడా ఒక మాట మీద గ్రామ డెవలప్మెంట్లో కలిసి పనిచేస్తున్నాం. అలాగే 10 లక్షల రూపాయలు డ్రైన్స్ కూడా రఘురామకృష్ణ ఇవ్వడం జరిగింది. మాది కొల్లేరు ప్రాంతం అని సమర దృష్టికి తెలుసు. అంచేత కొంచెం మమ్మల్ని కొంచెం స్పెషల్గా గ్రాంట్ల విషయంలో మమ్మల్ని చూసి ఇంకా చాలా కార్యక్రమాలు మా గ్రామంలో సీసీ రోడ్లు ఇవన్నీ చేసుకోవాలి. ఎమ్మెల్యే సహృదయంతో కొంచెం ఎడిషనల్ గ్రాంట్లు మా ఊరికి పెంచమని కోరుతూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దారుణం చోటు చేసుకుంది. పోలిశెట్టి హేమంత్ అనే యువకుడు నాగమణి అనే వివాహితను గొంతు కోశాడు. పెళ్లి చేసుకోవాలని వేధిస్తూ నాగమణి ఇంటికి వెళ్లి బ్లేడుతో గొంతు కోసి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన నాగమణిని హాస్పిటల్కు తరలించారు. భీమవరంలోని ఒక సిమెంట్ అండ్ ఐరన్ షాప్ లో పనిచేస్తున్న నాగమణి హేమంత్ మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ విషయం హేమంత్ కుటుంబ సభ్యులకు తెలియడంతో 3 నెలల క్రితమే మరో యువతితో పెళ్లి జరిపించారు. అయినా నాగమణిని పెళ్లి చేసుకోవాలని వేధించాడు హేమంత్. ఈ రోజు ఉదయం నాగమణి ఇంటికి వెళ్లి పెళ్లి చేసుకోవాలని ఘర్షణకు దిగాడు. నాగమణి ఒప్పుకోకపోవడంతో బ్లేడుతో దాడి చేసి గొంతు కోశాడు. తీవ్రంగా గాయపడిన నాగమణి భీమవరం ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. ఈ సంఘటనకు పాల్పడిన హేమంత్ ను అరెస్టు చేసినట్లు భీమవరం డీఎస్పీ ఆర్జీ జయసూర్య చెప్పారు. కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. సమావేశంలో 1 టౌన్ సీఐ ఎం నాగరాజు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. నిన్న మధ్యాహ్నం సుమారు 1 గంట సమయంలో మనకి భీమవరం గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఒక అమ్మాయి మన హాస్పిటల్ ఇంటిమేషన్ వచ్చింది. దాని సారాంశం ఏంటంటే, ఒక అమ్మాయి మెడ మీద ఎవరో గొంతు కోసారని, అలాగే అమ్మాయి ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని ఆ ఇంటిమేషన్ వస్తే ఇమీడియట్ గా ఎస్ఐ గారు, సిఐ గారు స్పందించి అమ్మాయికి వెళ్ళి చూడగా, అమ్మాయి పేరు మామిడి సూర్య నాగమణి, వైఫ్ ఆఫ్ చంద్రశేఖరరావు, ఏజ్ 30 years, తూర్పు కాపు అన్న వేణుగోపాల స్వామి గుడి భీమవరం 1 టౌన్ అని తెలిసింది. కనుకుంటూ ఈ అమ్మాయి ఇంతకుముందు మన నాచువారి సెంటర్ లో ఉన్న అయ్యప్ప సిమెంట్ ఏజెన్సీలో ఈ అమ్మాయి పనిచేసింది. అప్పుడు పనిచేసినప్పుడు కూడా ఈ ముద్దాయి పోలిశెట్టి హేమంత్ అనే అతను కూడా పనిచేసేవాడు. అప్పట్లో ఇద్దరు కూడా చనువుగా ఉండేవారు. ఆ చనువుని అతను అడ్వాంటేజ్ గా తీసుకుని అమ్మాయిని నేను ప్రేమిస్తున్నానని ఇలాగా వెంటపడి, అయితే అమ్మాయి ఈ మధ్యకాలం 1 month బ్యాక్ దీనిలో విధుల నుంచి మానేసి ఇంట్లోనే ఉంటుంది. సరే అతను పాత పరిచయాన్ని పురస్కరించుకుని ఇంటికి వస్తుంటే అమ్మాయి రిజిస్టర్ చేయడం మొదలుపెట్టింది. రావద్దని రిజిస్టర్ చేసుకుంటే ఈ మధ్య కాలంలో ఈ ఎవరో హేమంత్గా 3 నెలల క్రితం ఇతను కూడా వివాహం అయింది. అతను కూడా వివాహం చేసుకున్నాడు. అయినా సరే ఈ అమ్మాయి వెంట పడుతూనే ఉన్నాడు. నిన్న మధ్యాహ్నం సుమారు 12:10 ఈ హేమంత్ ఈ నాగమణి ఇంటికి వెళ్ళి నన్ను పెళ్లి చేసుకొని బలవంతం చేస్తే, అమ్మాయి రిజిస్టర్ చేసరికి తన తీసుకొచ్చిన బ్లేడ్తో అమ్మాయి ఈ మెడ మీద లెఫ్ట్ సైడ్ సూపర్ బ్లేడ్తో కొంచెం ఇలా గట్టిగా అనేసరికి సూపర్ఫిషియల్ ఇంజరీస్ జరిగి ఒక 2 కుట్లు పడినాయి. వెంటనే అమ్మాయిని హాస్పిటల్కి వచ్చే ట్రీట్మెంట్ చేసుకుంటే అమ్మాయి స్టేట్మెంట్ 301 IPC కేసు రిజిస్ట్రేషన్ అటెంప్ట్ మార్క్. ఈ కేసును ఇమీడియట్ గా మన ఎస్పీ యజ్ఞానజ్మి గారు డైరెక్ట్ గా సూపర్వైజ్ చేశారు. అలాగే మన సిఏ గారు, మన నాగరాజు, కిరణ్ అందరూ కలిపి 24 hours లో అక్యూజ్ ని అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి మోడర్న్ టెక్నాలజీ కానీ IP అడ్రస్ లాగ్స్ కానీ ఉపయోగించి అతని యొక్క ఆచూకీని తెలుసుకున్నారు. ఆచూకీని తెలిసి ఈరోజు ఉదయం మన భీమవరం అరెస్ట్ చేసి అతన్ని జ్యుడిషియల్ మ్యాన్కి పంపిస్తాం. ఇతను మన బైపాస్ రోడ్ లో అరెస్ట్ ఇచ్చాను కదా, మన ఉండి బైపాస్ రోడ్ లో అరెస్ట్ ఇచ్చి మన ఇబ్బంది పెడితే కనుక, అలా ఏదైనా వేధిస్తే ముందు ఇమీడియట్ గా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి. ఎవరినైనా సరే లేడీస్ ని ఇబ్బంది పెడితే కనుక మీరు 112 కాల్ చేయండి, లేకపోతే 1930 కాల్ చేయండి, 1970 కాల్ చేయండి. అంటే వేరే వాటిలో ఉపయోగపడ్డాయి, కానీ అన్ని కూడా పోలీసులు డైరెక్ట్ అవుతాయి. కానీ పర్టికులర్ గా 112 కానీ డైల్ 100 కానీ కాల్ చేస్తే కనుక మీరు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ గోప్యంగా ఉంచబడుతుంది. అది వాళ్ళ మీద చర్యలు తీసుకోబడతాయి. ఎవరినైనా తమకి ఇష్టానికి వ్యతిరేకంగా ఎవరైనా మగవారు ఆడవారు పట్ల ప్రవర్తిస్తే కనుక ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ కాల్ చేయండి. దాన్ని అలాంటి ప్రమాదాలను మనం నివారించడానికి పోలీసులకు అవకాశం లేదు. అది ఒకసారి గమనించాలి. రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈ నెల 29వ తేదీన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలారెడ్డి భీమవరం రానున్నారని కాంగ్రెస్ పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు పాతపాటి హరికుమార్ రాజు తెలిపారు. గురువారం భీమవరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భీమవరం ఆనంద ఫంక్షన్ హాల్లో పార్టీ సర్వసభ సమావేశం జరుగుతుందని, ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలారెడ్డి పాల్గొంటారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా రాష్ట్ర పర్యటన సాగుతుందని,
జిల్లాలోని కార్యకర్తలు అభిమానులు పాల్గొని ఈ సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఉదయం 11 గంటల నుండి సమావేశం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఎడ్ల శివాజీ, జనరల్ సెక్రటరీ పొచ్చకాయల రత్నరాజు, సెక్రటరీ కొర్రా శ్రీనివాస్, తణుకు కోఆర్డినేటర్ డి రామకృష్ణ, సెక్రటరీ మేడపాటి సాగర్, కె అర్జునరావు, పెనుమస రామకృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు పాతపాటి హరికుమార్ రాజు. నేను పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని. మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్నటువంటి పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం గురించి రాష్ట్ర పర్యటన సందర్భంగా రేపు 29వ తారీఖున ఆదివారం ఉదయం 10 గంటలకి ఆనంద ఇన్లో సర్వసభ్య సమావేశం జరుగుతుంది. సో దీనికి పెద్దలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు అందరూ కలిపి పెద్ద ఎత్తున వచ్చి భీమవరంలో ఉన్న ఆనంద ఇన్ అలాగే భీమవరంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరినీ కోరటం జరుగుతుంది. భీమవరం డిఎన్ఆర్ కళాశాల ఆవరణలో ఎన్సీసీ విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవాన్ని నిర్వహించి విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించి డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కళాశాల పాలకవర్గ కార్యదర్శి గాదిరాజు సత్యనారాయణరాజు మాట్లాడుతూ అంతర్జాతీయ సమాజం ఎదుర్కొంటున్న పెద్ద సమస్యల్లో మాదక ద్రవ్యాల వినియోగం ఒకటని, వీటి వాడకం ప్రజల మనుగడకే ప్రమాదకరంగా మారిందన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన కళాశాల పాలకవర్గ ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నివారణకు ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రజలు సహకరించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసేవారిని ప్రజలు ఉపేక్షించరాదన్నారు. పాలకవర్గ సభ్యులు పి రామకృష్ణరాజు మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ వాటి నివారణకు నడుం బిగించి మాదక ద్రవ్యాల రహిత సమాజానికి కృషి చేయాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపల్ జి మోజెస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కళాశాల సహాయ కార్యదర్శి ఆర్ రామకృష్ణరాజు, ఎన్సీసీ ఆఫీసర్ కెప్టెన్ డాక్టర్ ఏ వీరయ్య, వివిధ విభాగాల శాఖాధిపతులు డాక్టర్ బి పద్మజ, డాక్టర్ బి జ్యోతి, డాక్టర్ కె గౌతమ్ కుమార్, ఎంఎంఎల్ నారాయణరాజు, డాక్టర్ పి వరలక్ష్మి, డాక్టర్ సూర్యప్రభ, సిహెచ్ భవానీ, అధ్యాపకేతర సిబ్బంది, సీనియర్ క్యాడెట్లు పి హరుణ్ కుమార్, కె వినీషా తదితరులు పాల్గొన్నారు. ఎన్సీసీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే మనం చూస్తున్నాం, ముఖ్యంగా మన దేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ ఈ కొకైనని కొత్త మత్తు పదార్థాలు వచ్చి యువతని అలాగే చాలామందిని పాడు చేస్తామని మనకు తెలుస్తుంది. ఎందుకంటే మనకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే దాన్ని సప్లై చేస్తానికి రకరకాల తప్పు పద్ధతుల్లో కొంతమంది బాడీలో కానీ బ్యాగుల్లో కానీ ఎవరు తెలుసుకోని విధంగా దాన్ని రవాణా చేస్తున్న విషయం కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి ఎంతవరకు విస్తరించిందో మనందరికీ అర్థమవుతుంది. కానీ ఇలాంటి నివారణకి ముఖ్యంగా యువతలో చైతన్యం రావాలి. ఎందుకంటే ముందు యువకులు ఇందులో బానిసలు అయ్యి వారి యొక్క భవిష్యత్తును పాడు చేసుకుంటాం, వారి కుటుంబం కూడా అంతా సర్వనాశనమైన పరిస్థితిలో ఉంది. కాబట్టి యువత ముఖ్యంగా దీన్ని అర్థం చేసుకుని దీన్ని నివారించి వారిలో చైతన్యం వచ్చినప్పుడే ఈ దేశం కానీ ప్రపంచం కానీ బాగుపడుతుంది. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి చేసిన మా సెక్రటరీ కరెస్పాండెంట్ గాదిరాజు బాబు గారికి, అలాగే మా ఏఓ గారి రామకృష్ణరాజు గారికి, అలాగే మా ప్రిన్సిపల్ గారు మోజెస్ గారికి, అలాగే ఎన్సీసీ యూనిట్ హెడ్ వీరయ్య గారికి, అలాగే ఇక్కడ పాల్గొన్న విద్యార్థులకు, టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ ఈరోజు ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డే మొత్తం వైడ్ ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది. అలాగే అదే వంతుగా మా డిఎన్ఆర్ కళాశాలలో ప్రతి సంవత్సరం మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, అలాగే ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ డ్రగ్స్ని నివారించడానికి మన వంతు ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలని ఉద్దేశంతో అన్ని చోట్ల ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది. ముఖ్యంగా స్టూడెంట్స్ దీనికి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి
మన యొక్క యాజమాన్యం కానీ మా వివిధ సంస్థల ప్రిన్సిపల్స్ కానీ ఎక్కడికక్కడ వెరిఫై చేసుకుంటూ పిల్లల్ని అవ్వకుండా ఎటువంటి చర్యలు చేపట్టాలో ఎన్ని చేపట్టాలని అందరినీ కోరుకుంటూ, అలాగే ఎవరైనా సరే డ్రగ్స్ అమ్మి వాళ్ళని కానీ దానికి ప్రభావితం గురయ్యే వాళ్ళని పట్టుకుని వాళ్ళు తగిన డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ యొక్క కావాల్సిన బాధ్యత కూడా వాళ్ళు చేపట్టాలని కోరుకుంటూ, మాదక ద్రవ్యాల నిరోధం అనేది ప్రభుత్వం తీసుకునే చర్యలతో పాటుగా సామాన్య ప్రజానీకంగా ఉన్నటువంటి మనం కూడా ప్రభుత్వానికి తోడ్పాటును అందించాలి. ముఖ్యంగా ఇంతవరకు చెప్పినటువంటి పెద్దలందరూ కూడా యువత పాత్ర ఎక్కువగా ఉందని చెప్పారు. ఇది తప్పనిసరిగా యువత ఈ విషయంలో ఎక్కువ పాత్రగా ఉంటే ఆటోమేటిక్గా ఈ మాదక ద్రవ్యాల నివారణ అనేది సాధ్యమైంది. కానీ ఈ మాదక ద్రవ్యాలు మన దేశంలోనే తయారవడమే కాకుండా ఇతర దేశాల నుంచి చాలా ఎక్కువ స్థాయిలో మనకి ఈ మాదక ద్రవ్యాలు రావడం వల్ల అనేక మంది దీనికి బానిసలైపోయి కుటుంబాలన్నీ కూడా పాడు చేసుకుని ఆర్థికంగాను, మానసికంగాను, శారీరకంగా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నట్టు. అందుచేత యువత, ఈ విద్యార్థులు అందరూ కూడా ఈ విషయంలో సమాజాన్ని మేల్కొల్పండి. మన కళాశాలలో కానీ మన చుట్టుపక్కల కానీ మీకు తెలిసిన ఏ ప్రదేశంలో అయినా ఈ మాదక ద్రవ్యాల రవాణా కానీ అమ్మకాలు కానీ ప్రోత్సహించడం కానీ జరిగితే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మన కళాశాల ప్రతిష్టను ఇనుమడింపజేసి ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ ఎంత ఇంప్రూవ్ అవుతుందో ఆ టెక్నాలజీకి తగ్గట్టుగా నెగిటివ్ కూడా తయారవుతుంది. అంటే డ్రగ్స్ మనకి తగిన మోతాదులో వాడాల్సిన డ్రగ్స్ కొన్ని ఉంటాయి, కొన్ని డ్రగ్స్ నిషేధిత డ్రగ్స్ ఉంటాయి. ఇలాగా ఏంటంటే డ్రగ్స్ అనేవి ప్రపంచంలో ఉండేటటువంటి మానవాళి మనుగడకు చాలా ముప్పుగా తయారైంది. కాబట్టి దీనికి ఎడిక్ట్ అవుతున్నటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు. దాని మూలంగా ఎంతో ఆరోగ్య సమస్యలే కావచ్చు, ఏదైనా కానీ జరుగుతూ ఉంటాయి. సో అందువల్ల మనం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ డ్రగ్స్ అనేవి డ్రగ్స్ వాడకాన్ని, నిషేధిత డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నిషేధించాల్సిన అవసరం ఉంది. వాడకాన్ని ఎవరైతే వాడుతున్నారో అటువంటి ఇల్లీగల్గా వాడేటటువంటి వాళ్ళని కూడా మనం పట్టించాల్సిన అవసరం ఉంది. సో ముఖ్యంగా యువత దీని యొక్క బాధ్యత తీసుకోవాలి. అందరూ కూడా సమాజం దేశ భవిష్యత్తును కొంగదీసే మాదక ద్రవ్యాలను పగడ్బందీగా అరికట్టాలని వరల్డ్ హ్యూమన్స్ రైట్స్ ఇంటర్నేషనల్ చైర్మన్లు రావూరి బాలరాజు, చెక్కళ్ల మధుబాబు, వానపల్లి రామకృష్ణ అన్నారు. బుధవారం జిల్లా పోలీస్ ఈగల్ శాఖ, వరల్డ్ హ్యూమన్స్ రైట్, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భీమవరం జేపీ రోడ్లోని శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులతో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు వినియోగించినా, అమ్మినా 1972 నంబర్కు సమాచారం అందించాలని అన్నారు. వరల్డ్ హ్యూమన్స్ రైట్స్ ఏపీ చైర్మన్ పరిపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే బంగారు భవిష్యత్తు నాశనమవుతుందని, మాదక ద్రవ్యాలు సేవించినా కలిగి ఉన్న చట్ట ప్రకారం శిక్ష అర్హులవున్నారు. పోలీస్ ఈగల్ శాఖ అడ్వైజర్ చెరుకోడ రంగసాయి, శ్రీ ఆదిత్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ అనురాధ, వైస్ ప్రిన్సిపల్ మావుళ్లు మాట్లాడుతూ యువత భవిష్యత్తును, కుటుంబ జీవితాలను హరిస్తున్న గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. అనంతరం జేపీ రోడ్లోని ఆదిత్య కళాశాల నుంచి 400 మంది విద్యార్థులచే బాంబే స్వీట్ సెంటర్లోని గాంధీజీ విగ్రహం వరకు ర్యాలీ సాగింది. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ హరికృష్ణ, జయకుమార్, ఈగల్ శాఖ కానిస్టేబుల్స్ కె మురళి, వి నాగేశ్వరరావు, కళాశాల పీడీ రాజేష్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ద్వారా భీమవరంలో ఈ కార్యక్రమం చేస్తున్నామండి. ఈరోజు యువత చూస్తుంటే మాదక ద్రవ్యాలకి లోనై, చెడు వ్యసనాలకి లోనై అనేక రకాలుగా వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వారి జీవితాలు బాగుండాలని వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ద్వారా అనేక కాలేజెస్లోను, స్కూల్స్లోను సెమినార్ క్లాసులు, కౌన్సిలింగ్ సెంటర్లో పెట్టి వాళ్ళ జీవితాలు బాగుండటం కోసం మేము ఎన్నో ప్రయత్నాలు చేసి వాళ్ళ జీవితాలు బంగారు బాటలో ఉండేలాగా మా వంతు కృషి మేము చేస్తున్నాము. అలాగే అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా వారు వంతుగా ఈ పిల్లలకి కౌన్సిలింగ్ రూపంలో దారి తప్పకుండా, క్రమం తప్పకుండా ఈ చెడు వ్యసనాలకి అలవాటు కాకుండా వారందరినీ బాగు చేసి బాధ్యత మిగతా స్వచ్ఛంద సంస్థలు కూడా తీసుకోవాలి. అలాగే పిల్లల తల్లిదండ్రులు కూడా ఎంతో బాధ్యతారహితంగా పిల్లలని ఎంతో శ్రద్ధగా చూసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారు,
ఎలా పాడైపోతున్నారో కూడా వాళ్ళందరూ కూడా తెలుసుకుని బాధ్యతారహితంగా ప్రవర్తించి వాళ్ళ పిల్లలని సరిదిద్దుగా అవసరం వాళ్ళకి అంతైనా ఉంది. అలాగా అన్ని స్వచ్ఛంద సంస్థలు అందరూ కలిసికట్టుగా పోరాడితేనే ఈ డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమం జరుగుతుంది. ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో చెడు వ్యసనాలకి లోనవ్వకుండా, మాదక ద్రవ్యాలకు లోనవ్వకుండా, మత్తు పదార్థాలకు లోనవ్వకుండా ఉంటారు. మా వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ద్వారా వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇచ్చి అందరినీ కూడా మేము దారి తప్పకుండా వారి బంగారు భవిష్యత్తు ఏర్పడేలాగా మా ప్రయత్నం మేము చేస్తున్నాము. అందరూ కూడా అలాగే చేయాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. ఇవాళ మా కళాశాల శ్రీ ఆదిత్య డిగ్రీ కాలేజ్ తరపున మరియు వరల్డ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ తరపున ప్రజలకి, స్టూడెంట్స్కి అందరికీ కూడా ఒక నినాదం తీసుకొస్తున్నాం. ప్రజెంట్ యూత్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి డ్రగ్స్కి బానిసలైపోయి విద్యకు దూరం అయ్యి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతున్నారు. దీని మీద అవగాహన కల్పిస్తూ స్టూడెంట్స్ అందరూ కూడా దీనికి చాలా దూరంగా ఉండాలి అని, దాని వైపు వెళ్ళకూడదని, వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తుని స్పాయిల్ చేసుకోకూడదని చెప్పి ఈ అవగాహన సదస్సు అలాగే ఈ అవగాహన ర్యాలీ అనేది జరపడం జరుగుతుంది. దానికి మాకు సహాయ సహకారాలు అందించిన వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అగైనెస్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ పైన ఈరోజు జరుగుతున్న ఈ యొక్క పాదయాత్ర కండక్ట్ చేస్తున్న మా యొక్క ఏపీ హ్యూమన్ రైట్స్ చైర్మన్ పరిపాటి శ్రీనివాస్ గారికి, అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసిన డబ్ల్యూహెచ్ఆర్సీ చైర్మన్ ఆవురి బాలరాజు గారు, ఆర్కే గారు, మైసెల్ఫ్ నేషనల్ డైరెక్టర్ మధుబాబు చికిలే, యుఎన్పీకేఎఫ్సీ టీం, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, స్పెషల్గా కళాశాల వారికి, ఎన్ఎస్ఎస్ యూనిట్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ యొక్క రోజు గురించి చేసుకోవడం అనేది ఇదైతే అందరికీ తెలిసిందే. అయినా మనం చేసుకోవడం ఎందుకంటే వీ విల్ ల్యాక్ బికాస్ ఆఫ్ ల్యాక్నెస్ అండ్ అవేర్నెస్ అండి. అంటే అవగాహన లేకపోవడం వలన చాలా మటుకు మనం వెనకబడుతున్నాము. ఇక్కడ వెనకబడడం అంటే ఏమిటంటే మద్యం యొక్క మత్తు తీసుకుంటే జీవితాలు నాశనం అవుతాయనే ఒక విషయాన్ని యువత గ్రహించి తమ బంగారు భవిష్యత్తుకు కావాలనుకుంటే కనుక మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలి. జీవితమే కాదు, తమ వ్యక్తిగత జీవితం, కుటుంబం, అలాగే వ్యవస్థ, సమాజం మొత్తం కూడా పాడైపోతుంది. భవిష్యత్తు ఉన్న బాలలు, యువకులు మత్తు పదార్థాలకి దూరంగా ఉండి చక్కటి భవిష్యత్తును నిర్మించుకోవాలని మా యొక్క డబ్ల్యూహెచ్ఆర్సీ సూచిస్తుందండి. శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులతో ఎన్ఎస్ఎస్ యూనిట్తో మన హ్యూమన్ రైట్స్ వరల్డ్ ఏపీ చైర్మన్ గారు, అలాగే హ్యూమన్ రైట్స్ సభ్యులతో పోలీస్ శాఖ, ఈగల్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో, మరి డిసిపిఓ అంటే శిశు సంరక్షణ శాఖ, మహిళా సంక్షేమ శాఖ మరి సంయుక్త ఆధ్వర్యంలో, మరి ఇక్కడ వరల్డ్ హ్యూమన్ రైట్స్ వారి ఆధ్వర్యంలో మరి ఒక మద్యం వద్దు ఆరోగ్యం ముద్దు, డ్రగ్స్ వద్దు ఆరోగ్యం ముద్దు అంటూ ఒక 10 రోజుల నుంచి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ప్రజల్లో చైతన్యం రావాలి, అవగాహన పెరగాలనే ఉద్దేశంతో హ్యూమన్ రైట్స్ వారు చేస్తున్న కార్యక్రమానికి మరి పట్టణంలో పోలీస్ శాఖ వారు సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. అలాగే జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి గారు, అలాగే ఎస్పీ నయీం గారు కూడా మా కార్యక్రమాలకి హ్యూమన్ రైట్స్ వారికి సంపూర్ణ సహకారం అందిస్తూ వస్తున్నారు. మరి ఈగల్ శాఖ ద్వారా ఈ కార్యక్రమాలని పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి వాడవాడలు నిర్వహిస్తూ వస్తుంది. మరి ముఖ్యంగా ఇవాళ శ్రీ ఆదిత్య ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ అనురాధ గారు దీనికి సంపూర్ణ సహకారం అందిస్తూ వస్తున్నారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అందరికీ తెలుసు, ప్రత్యేకించి చెప్పడం అవసరం లేదు. అయినప్పటికీ కూడా ఎక్కడి నుంచో ఇంటర్నేషనల్ మానవ హక్కుల వారు వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందాన్ని తెలుసుకుంటూ మద్యరహిత సమాజాన్ని నిర్మిద్దాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.